ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. సామాన్యమైన భూ కుంభకోణం కాదు. మన కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో 5 లక్షల కోట్ల రూపాయలు భూ స్కామ్ చేస్తున్నారని చెప్పేసి బయట పెడితే ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో హైదరాబాద్ ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కింద 9,293 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ వ్యక్తులకు కేవలం 30% ప్రభుత్వానికి కడితే ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారు. దీంట్లో 5 లక్షల కోట్ల రూపాయలు స్కామ్ ఉందని చెప్పేసి కేటీఆర్ గారు బయట పెడితే రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మంత్రివర్గం సమీక్ష ఏం చేస్తూ ఉన్నారు, మేము తీసుకొచ్చిన ఈ జీవో ఏదైతే ఉందో ఈ జీవో బయటికి ఏ విధంగా వచ్చింది, కేటీఆర్ గారికి ఎట్లా తెలిసిపోయింది అని సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. సిగ్గుండాలే, సమీక్ష నిర్వహించాల్సింది అది కాదు. తెలంగాణ రాష్ట్ర ఖజానాను అంతగానం ఎందుకు తింటా ఉన్నారు, ఇదంతా ఏం జరుగుతూ ఉన్నదని చెప్పేసి మంత్రివర్గం సమీక్ష నిర్వహించాలి. ఈ జీవోని దాచిపెట్టి ఎన్ని రోజులు ఉంటారు మీరు? ఈ రోజు కాకపోతే రేపు బయట పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే బయట పడుతుంది. కానీ ఈ మంత్రులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు ఏడుకుంటారు, ఒక్కొక్కరిని గుంజుకుపోయి ఆ రోజు జైళ్ళలో పడేస్తారు. ఇక్కడ ఉన్నది కేటీఆర్, మర్చిపోకండి. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేయాలని చూస్తున్నారు, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని చూస్తూ ఉన్నారు.